మరియు అబ్దుల్ కలాం ఆజాద్ ట్రస్ట్కి నా నమస్కారాలు. నేను కంటి వైద్య నిపుణుని, అంటే ఐ డాక్టర్ని అనమాట. అన్ని అవయవాల్లో కన్ను గురించి నేను కొన్ని బ్రీఫ్గా చెప్తాను. అన్ని అవయవాల్లో కన్ను అనేది చాలా సున్నితమైనది. స్పెషల్ అంటే ఎవరైనా కంటికి వేరే దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, కానీ కంటికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది అందరికీ సాధ్యం కాదు, ఎవరికైనా సాధ్యం కాదు. చాలా సున్నితమైనది కూడా. సో నేను కొన్ని కంటికి రొటీన్గా వచ్చే కొన్ని లక్షణాల గురించి చెప్తాను. అది ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్కి కలిసి ఆ వ్యాధి ఏమో గుర్తించి దానికి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా ఉంటుంది. కంటికి రొటీన్గా వచ్చే ఒక లక్షణం ఏమంటే కళ్ళు ఎర్రబడ్డం. ఇది అందరూ సాధారణంగా వచ్చేది అనుకుంటారు, కానీ కళ్ళు ఎర్రబడ్డం అనేది చాలా రకాలు ఉంటాయి. జస్ట్ ఒకటి కంజంక్టివైటిస్ అంటాం, అది చాలా చిన్నది, బయట ఏదో మెడికల్ షాప్లో ఏదో ఒక డ్రాప్ అయినా తీసుకుంటే తగ్గుతుంది అనుకుంటాం. కానీ దాని నుంచి ఈ మెడికల్ షాప్లో తీసుకునే డ్రాప్ నుంచి వచ్చే ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. తర్వాత కంటిలో నలుసు పడినట్టు ఉంటుంది, కళ్ళు నీళ్లు కారినట్టు ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్నగా కనిపిస్తాయి, కానీ కంటి లోపల చాలా రియాక్షన్స్ వస్తూ ఉంటాయి, చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. కంటికి వేరే అవయవాలకి డిఫరెన్స్ ఏమంటే, కంటికి మీరు ఎంత తొందరగా డాక్టర్ని సంప్రదిస్తే అంత తొందరగా మేలు జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా జలుబు అనుకోండి, దీనికి కొంచెం లేట్ చేయొచ్చు, అంటే ఒక 5 days ఆగి చేయొచ్చు. కానీ మనకు కంటికి ఏమైనా వ్యాధి వచ్చిందంటే దానికి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా అవసరం. మీరు ఎంత లేట్ చేసినా అంత ట్రీట్మెంట్కి అది రెస్పాండ్ అనేది కాదు. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పేది ఏమంటే, ఏ చిన్న లక్షణాలైనా కనిపించినా, ఎర్రబడ్డం కానీ, నీళ్లు రావడం కానీ, ఏమైనా కంట్లో పడినట్టు ఉండటం కానీ, అంటే తొందరగా కంటి డాక్టర్కి సంప్రదించాలి. ఇది నేను ప్రైమరీగా చెప్తాను. ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి, డాక్టర్ గారికి మరియు టెస్ట్ వారికి నా అభినందనలు.